కేంద్ర సాయంతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్కు పునాది. మౌలిక వసతులతో 2019లోనే సేవలు తెచ్చాం. 10 రూపాయలకే అందరికీ నాణ్యమైన వైద్యం. టెక్నాలజీ సాయంతో వైద్య రంగంలో విప్లవం. ఎయిమ్స్కు మరో 10 ఎకరాల భూమి కేటాయిస్తాం. ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి డిసెంబర్ 17. మెడికల్ సైన్స్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని, టెక్నాలజీ ద్వారా రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడిటెక్ సైన్స్ అయిందన్నారు. డీప్ టెక్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని, రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు రాకుండా వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని చెప్పారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన మొదటి స్నాతకోత్సవానికి హాజరై ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్నాతకోత్సవానికి హాజరైన వైద్య విద్యార్థులు అందరికీ ముందుగా అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము అందరికీ స్ఫూర్తి. ఒడిశాలోని ఒక మారుమూల గ్రామంలోని గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారని, రాష్ట్రపతి స్థాయి వరకు ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ప్రొఫెసర్గా, జూనియర్ అసిస్టెంట్గా, కౌన్సిలర్గా, చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారని, దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని, అంతే పట్టుదలగా కష్టపడితే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని రాష్ట్రపతి నిరూపించారని ముఖ్యమంత్రి అన్నారు. ఎయిమ్స్కు సంపూర్ణ సహకారం. మంగళగిరి ఎయిమ్స్కు దేశంలో మరే ఎయిమ్స్కు లేనట్టుగా 183 ఎకరాల భూమి ఇచ్చామని, అది కూడా అత్యుత్తమ ప్రాంతాన్ని ఎంపిక చేసి కేటాయించామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమిని ఇవ్వాల్సిందిగా ఇటీవల ఎయిమ్స్ అధికార వర్గాలు తనను కోరాయని, త్వరలోనే మరో 10 ఎకరాలు ఎయిమ్స్కు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. 2018లో తమ ప్రభుత్వం హయాంలోనే ఎయిమ్స్కు శంకుస్థాపన చేశామని, 960 బెడ్లతో 1618 కోట్లతో దీనిని నిర్మించారని, 9 ఏళ్లలో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ఎయిమ్స్కు అప్రోచ్ రోడ్లు, జాతీయ రహదారితో అనుసంధానించడం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, భవిష్యత్తులో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో రోగులకు 10 రూపాయలకే వైద్య సేవలు అందించడాన్ని ఆయన అభినందించారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రస్తుతం ర్యాంకింగ్లో దేశంలో 8వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో ఉండాలని తన ఆకాంక్షని తెలిపారు.